తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అంబర్పేట నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. రాబోయే 99 రోజుల పాటు ప్రజల చెంతకు వెళ్లి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించారు. ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావుతో పాటు పలువురు కీలక నేతలు కార్యక్రమంలో పాల్గొని శ్రీకారం చుట్టారు. అంబర్పేటలో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా రాబోయే 99 రోజుల పాటు ప్రభుత్వ యంత్రాంగం నిరంతర ప్రజల్లోనే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వివరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటిని సత్వరమే పరిష్కరించడానికి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల విశ్వశ్రీ, శ్రీకాంత్ గౌడ్ మరియు ఇతర కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల ఎజెండాగా అభివృద్ధిని ప్రజల గడపకు తీసుకెళ్లేలా ఈ 99 రోజుల ప్రణాళిక సాగనుంది. అంబర్పేటలో నేతల పర్యటనతో స్థానిక కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రణాళిక కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు 2 రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైనటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారికి, ఎమ్మెల్సీ వెంకట బల్మూర్ గారికి, వేదిక అయినటువంటి ఇతర పెద్దలకు, వేదిక ఉన్నటువంటి అక్కడికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రోజు నుంచి కూడా మరి మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. చాలా విషయాలు పెద్దలు చెప్పారు. వాటిలోకి వెళ్లకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అక్కచెల్లమ్మలకు కూడా త్వరలో 1000 కుటుంబ మిషన్లు కూడా రాబోతా ఉన్నాయి. అదే విధంగా బతుకమ్మ 2 చీరలు కూడా మీ అందరికి రాబోతుంది అని తెలియజేస్తూ, ఇంకా ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేలు చేస్తూ ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో వారికి కూడా రానున్న రోజుల్లో అన్ని పథకాలు చేకూర్చే విధంగా మరి ఎవరికైతే ఇంకా మరి అప్లై చేసుకొని వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదో మరి పార్టీ నాయకులు కూడా మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక బాధ్యతగా ఏర్పడి ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చే విధంగా అందరం కూడా కష్టంగా పనిచేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చేస్తున్నాం. కార్యక్రమానికి ఇచ్చేసిన సలహాదారుగా వి హనుమంతరావు గారికి, అలాగే ప్రభుత్వ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారికి, అలాగే ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతా రోహిత్ గారికి, సభను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన మహిళా సోదరులందరికీ, సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత ప్రభుత్వంలో చేయలేని ఎన్నో అభివృద్ధి పనులను మేము వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు సమయం పరిష్కరించడమే జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇంతవరకు ఏమేం చేసింది అనే సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తెలియజేస్తూ, అలాగే వాటికి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ వాటిని కూడా పరిష్కరించే దిశగా మనము వాటిని పరిష్కరించుకుంటూ మనము మీ దగ్గరికి వస్తాము. అలాగే ఈ మధ్య చేసి మహిళలకు పెద్దపీట వేస్తూ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఎలాగైతే ఇచ్చారో అలాగే మహిళలని కోటీశ్వరం చేసే దిశగా ఇప్పటి వరకు కూడా ఎన్నో పథకాలను ఇస్తూ వాళ్ళని
ఆర్థికంగా అభివృద్ధి జరిగే దిశగా నడిపిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మహిళలు 100% ఓనర్లుగా ఎదిగి ఈ రోజు వారు ఆర్థికంగా ఎంతో ముందుకు సాగుతున్నారు. అలాగే సోలార్ సిస్టమ్ కూడా ఈ రోజు మహిళలు నడుపుతున్నారు. అలాగే పెట్రోల్ బంకులను కూడా నడిపిస్తున్నారు మహిళలు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే ఏ పార్టీలో లేని విధంగా మా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎంతో పెద్దపీట వేస్తూ మహిళా విభాగాన్ని ప్రత్యేక విభాగం ద్వారా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ వారికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్న పార్టీ ఉందంటే మా కాంగ్రెస్ పార్టీయే. ఇలా మహిళలని ముందుకు తీసుకువెళ్తే మనం అందరం కలిసి కూడా మన సమస్యలను పరిష్కారం చేస్తున్నాం కలిసి. అలాగే ఈ వేదిక ద్వారా ఎంఆర్ఓ గారి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, మా ఏరియా నుండి ఎవరైనా రేషన్ కార్డు కానీ ఇంటర్మీడియట్ అప్లికేషన్ వస్తే తీసుకోండి. వాటిని కూడా ఇప్పుడు అన్న వెంకట్ గారు చెప్పినట్టు మీరు తొందరగా ఎంక్వైరీ చేసి వాటిని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశానగర్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇళ్ల గురించి కానివ్వండి, ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ ఇళ్లకి సంబంధించిన లెక్క కానివ్వండి, దానితో పాటు బెనిఫిషియర్స్ ఇళ్లకు సంబంధించి 206 ఇల్లు శాంక్షన్ అని చెప్పి ఏదైతే లెవెల్ 1 శాంక్షన్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. అది కాక అసలు ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, లెవెల్ 1 లో ఎంతమంది వచ్చారు, లెవెల్ 2 లో ఎంతమంది ఉన్నారు, లెవెల్ 3 లో ఎంతమంది ఉన్నారు, అక్యురేట్ డేటా నాకు పెద్దలు హనుమంతరావు గారికి ఆ డేటా మీరు ఇవ్వండి. ఎందుకు లెవెల్ 1 లో ఇంకా పెండింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, లెవెల్ 1 లో ఇంకా ఎంతమంది పెంచకుండా వెంటనే 206 బోత్ కమ్ నెంబర్ బోత్ చోటా నెంబర్ అంబర్పేట నియోజకవర్గంలో చాలా మందికి ఇంకా ఇళ్ళ అవసరం ఉంది. కేవలం 206 మంది మనం లెవెల్ 1 లో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి కేవలం 206 మనం ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి దాని రివ్యూ చేసి ఇంకా అర్హులు ఎవరు ఉన్నారో లెవెల్ 1 లో చేర్చడానికి చిన్న ఏమన్నా వాళ్ళకి చిన్న కరెక్షన్స్ ఉంటే లెవెల్ 2 లో ఉన్న వాళ్ళకి కూడా దాని కరెక్షన్స్ వాళ్ళకి చెప్పి సరి చేసి లెవెల్ 1 లో వాళ్ళని కూడా తీసుకోవాలి. అదే విధంగా కంటెస్టెడ్ కార్పొరేటర్స్ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ డివిజన్స్ లో ఎవరికైతే ఇంకా పెన్షన్స్ రాలేదో, ఇంకెవరైనా పెన్షన్స్ కి అర్హులు ఉన్నారో ఎంఆర్ఓ డేటా తీసుకొని రాజధాని డీటెయిల్స్ కూడా మీరు కలెక్ట్ చేసుకొని అవి కూడా సబ్మిట్ చేసి ఏదైతే అంబర్పేట నియోజకవర్గంలో అర్హులైతే ప్రతి ఒక్కరు కూడా అర్హులైతే ప్రజలందరూ కూడా పెన్షన్ వచ్చే విధంగా దానిపై ఒక డ్రైవ్ కండక్ట్ చేయండి. ఎందుకంటే 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్, అది బీసీ వెల్ఫేర్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇంద్ర బిల్లు కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రజలుగా ఇచ్చిన ప్రతి పెండింగ్ అప్లికేషన్ ని మనము ఏదైతే మనకి సమాధానం చెప్పే అప్లికేషన్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో 99 డేస్ కాని సమస్యలన్నీ కూడా 10 సంవత్సరాలకి పెండింగ్ ఉన్న సమస్యలు ఇవన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం. నాకు సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంది. రాబోయే 2 సంవత్సరాల లోపు అంబర్పేట నియోజకవర్గంలో అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇంద్రమ్మ ఇల్లు గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారి నియోజకవర్గానికి ప్రార్థించబోతున్నారు. వారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇంద్రమ్మ ఇల్లు కూడా మనం కట్టించుకుంటాము. తప్పనిసరిగా అందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు వస్తారు. కానీ మీరందరూ కూడా ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎవరు మాట్లాడినా కూడా 10 ఏళ్ల పాలన వేయడం ఉంటే 200 సంవత్సరాల ప్రజా పాలన వేయడం ఉంది. ఈ వాస్తవాలు మీరు చెప్పాలి, ఈ వాస్తవాలు మీరు వివరించాలి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు మన దగ్గరకు వస్తే నేను ఎంఆర్ఓ గారికి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, आपके ऑफिसर्स में भी जो कंप्लेंट बॉक्स है अगर किसको कभी तकलीफ है आगे कोई नीचे ऑफिसर से कोई ग्रीवियंस बॉक्स एक रखिए. आपके पास ग्रीवियंस बॉक्स अवेलेबल नहीं है आपके ऑफिस में, గ్రీవియన్స్ బాక్స్ తప్పనిసరిగా అంబర్పేట నియోజకవర్గంలో ప్రతి ఆఫీస్ లో పబ్లిక్ గ్రీవియన్స్ బాక్స్ ఉండాలి. ఆ గ్రీవియన్సెస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకొని ఎవరన్నా అధికారులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఎంఆర్ఓ గారు డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతున్నారో ఆ గ్రీవియన్స్ బాక్స్ లో వచ్చే లెటర్స్ అన్నింటినీ కూడా విని ఆ సమస్యలన్నింటినీ కూడా దాంతో పాటు తెలంగాణ మీద పాట తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను గుర్తించలేదనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి ఒక మంచి ఏది చనిపోయిన పేరు పాటశ్రీతో పాట రాయించి ఒక చక్కటి పాట పాడడం, ఆ తర్వాత ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏమున్నాయని కింది స్థాయిలో ఉన్నటువంటి జనానికి తెలవాలని
ఎందుకంటే మీడియేటర్లు చాలా మంది తయారయ్యారు, కింది దాకా పోతలేదు, మా అక్కలకు తెలుస్తలేదు, చెల్లెళ్ళకు తెలుస్తలేదు. అంతేందుకు నేను ప్రభుత్వంలో ఇప్పుడే నాకేదో మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సలహాదారుగా, అదే విధంగా నా సబ్జెక్టే బీసీ బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తిగా నాకు ఇచ్చినందుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు. పోతే నేను ఒకటే అడుగుతున్నా, మా ఎవరైతే ఎంఆర్ఓ అన్వర్ గారు ఉన్నారు, అదే విధంగా ఆప్కే బారే మే బోలు జరా సునో, దున్నేవాడికే భూమి అన్నది అదే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆలోచన కూడా ఒకటే, బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచనలో వచ్చాడు. అదే ఆలోచన ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ 4500 కిలోమీటర్లు నడిచినోడు ఎవరు ఉన్నారు రాబోయే ఈ భారతదేశంలో నడిచిండు. కానీ ఆయనకు తెలిసిపోయింది అందులో, అరే నేను ఇంతవరకు అనుకున్న ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది, ఓబీసీల కంటే చేశాడు. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు. ఆ తర్వాత గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పంపిస్తే అది కోర్టు స్టోరేజ్ లేచినా ఇవాళ ఆనాడు గతంలో రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎందుకు పెట్టిండు తెలుసా? మా ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ప్రతి తల్లి 2 రోజులు పొయ్యి ముట్టి అని ఏడ్చారు, మా అమ్మ పోయింది మమ్మల్ని ఎవరు చూస్తాడు అని బాధపడుతుంటే అది తెలుసుకున్నటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అన్నాడు, 5 సంవత్సరాలకు ఏ విధంగానైతే ఎన్నికలు అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతుందో అదే విధంగా కూడా పంచాయతీ రాజులో వారికి న్యాయం చేయాలి. అందులో మహిళలు ఎన్ని రోజులు ఇళ్లలో కూర్చుంటారు, మగ వాళ్ళకు కూడా రాజకీయాలలో దాన్ని రిజర్వేషన్ పెట్టాలని వ్యతిరేకం చేశారు. అదే రాహుల్ గాంధీ చేశారు, అందుకుంటే బిల్లు వీగిపోయింది. ఇప్పుడు దానికి ఏమంటున్నారంటే మేము మహిళలకు అదే మేమెందుకురా మహిళలకు వ్యతిరేకం, ఇందిరాగాంధీ పార్టీ మాది, మహిళలంటే మాకు గౌరవం, కానీ కింది స్థాయి మహిళలకు కూడా న్యాయం జరగాలి. ఓన్లీ అక్క కులాలకేనా, డబ్బు గల్ల వారికేనా? మా పేదవాడు కూడా సర్పంచులు కావాలి, మండల అధ్యక్షులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలని బిల్లు వ్యతిరేకించారు. దానికి ఏమంటున్నారంటే డీలిమిటేషన్ వ్యతిరేకం చేశారు, వీళ్ళు వ్యతిరేకంగా మహిళలకు అంటున్నారు. నేను దాని గురించి మహిళలకు అవకాశం కల్పించాలి. ఇలా ఒక తల్లి అడిగింది, అన్ని ఇస్తారు బిడ్డ, నా సంగతి ఏంది అని ఇట్లా చూపిస్తుంది. అంటే బంగారం ఏంటంటే నేను అన్నారే బంగారం వేడికెళ్ళి ఇస్తాం, బంగారం ఇచ్చే పరిస్థితి లేదు. 1,70,000 అయింది. ఇక పెళ్లి చేసుకునే రోజు పిల్లల సంగతి ఏమో దేవునికి ఎరక. కానీ ఇవాళ తులం బంగారం 1,60,000 70,000 అయినాక మేము ఇయ్యలేము. కానీ దానికి ఒకటే నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంటికి ఒక మహిళకి ఇవ్వండి. ఏ ఇంట్లో చూసినా ఎంతమంది ఆడపిల్లలంటే, ఎంతమంది పిల్లలంటే 4 ఆడపిల్లలు 1 మగ పిల్లలు, 4కి ఎక్కేళ్ళు ఇస్తాం అక్క. అందుగురించి మీరు కూడా దయచేసి జరగాలి. తప్పనిసరిగా మా మిత్రుడు ఎంఆర్ఓ గారు కానీ ఆశన్న గారు కానీ తప్పనిసరిగా ఈ కింది స్థాయికి ఆయన ఉద్దేశం ఏమిటంటే, మేము ఇచ్చిన హామీలు ఏమేమి చేసినాం. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుంటివి, ఇప్పుడు సన్న బియ్యం. ఆదివారం రాగానే సన్న బియ్యం ఏది కాల్పేసేది, కోడి కూర తెచ్చుకునేది, తినేది. తింటూ రాలేదాక అందరికీ రావాలి. అదే విధంగా రేషన్ కార్డు కూడా తగ్గితే దాన్ని కూడా ఇప్పిస్తారు. 2 బెడ్రూమ్ కూడా 2 బెడ్రూమ్ కూడా మీకు రావడానికి మా ప్రయత్నం చేస్తాం. అఫీషియల్స్ కోరేది ఏంటంటే, ప్రభుత్వంలో మీరు ఉన్నారు, అది కింది దాకా పోవాలి. ఏ प्रोग्राम उन्नत सकते सरकार की बात आवाम तक हम भी पहुंच सकते। जितना तुम काम करते उसमें आधा काम हम भी करते। लीडर होने का नाते घर में बैठ के लीडर नहीं बनता, काम करेंगे। तो इसी वजह से मैं सभी भाइयों से मेरा गुजारिश है, मैंने यह ఇచ్చేదుందా బాబు ఆశన్న ఓన్లీ స్పీచ్ లేనే మన ఇచ్చేదుందా? ఓన్లీ ఇప్పుడు భాషనే వచ్చేవి రావి. వచ్చేసారి వచ్చిన వాళ్ళకి ఎంతమంది అందిండ్రో అది తెలుసుకుంటాం. రానటువంటి రేషన్ కార్డులు ఎవరికైనా రాకపోతే వాళ్లకు ఇప్పుడు మా రెవెన్యూ మినిస్టర్ చెప్పాడు 10 లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు కనుక
మా అంబర్పేటలో ఎక్కువ 2 బెడ్రూమ్ ఇండ్లు కావాలని. అది కేవలం తెలంగాణలోనే ఫస్ట్ స్పోర్ట్స్ సిటీ, అదే విధంగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా సన్న బియ్యం, రేషన్ కార్డులు అన్ని ఇస్తున్నాం, ఇండ్లు కూడా ఇస్తున్నాం. ఆ ఇండ్లు కూడా ఇవాళ 10 లక్షల వరకు ఇండ్లు కట్టిస్తే అందరు కూడా బాధతో ఉన్నారు. కిరాయి ఎంత కడతారు, జీతం ఎంత వస్తుంది మొగలికి, ఇద్దరు పని చేస్తేనే పడుతుంది. ఒకటి పని చేస్తే కావాలి ఇల్లు పోయినట్టు. ఆ భర్త భార్య ఇద్దరు చేయాలి. అందుగురించి సఫాయి కర్మచారులు కూడా వాళ్ళకు కూడా జీతాలు పెంచమని నాకు రీసెంట్ నాకు ఇచ్చిండ్రు. దానికి మన ఎవరు జేఏసీ లీడర్ కోదండరామ్ కూడా లీడర్ ఉన్నాడు, వాళ్ళతో కూడా మాట్లాడి సఫాయి కర్మచారులకు కొంత జీతం పెంచడానికి నా ప్రయత్నం చేస్తాను చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అక్కలారా, అమ్మలారా, మీరందరూ సుఖంగా లేవు, నీళ్లు రావని అడగలేవు, కరెంటు రాలేదని అడగలేవు. కనుక పనిచేసే వారికి రేవంత్ రెడ్డి లాంటి నాయకులు ఉండడం మన అదృష్టం. తప్పనిసరిగా మీ కార్యక్రమాలను చేసి పెడతాం. తప్పనిసరిగా అదే బతుకమ్మ కుంట కూడా కాపాడడానికి నేను ప్రయత్నం చేశా. గత 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. దానికి కూడా దొంగలు భూమిని కబ్జా చేస్తారు, కుంటను మూసేస్తారు, ఈడ బతుకమ్మ కుంటనే లేదంటున్నారు. కనుక దాని గురించి కూడా తప్పనిసరిగా ఇవాళ మా అక్క చెల్లెండి అందరూ కూడా సాయంత్రం కాగానే ఏది వాకింగ్ పొద్దున 5 గంటలగానే జల్దీ లేచిపోతున్నారు, ఆడవాళ్ళు తిరుగుతున్నాం. అలాంటి దాని మీద కూడా జ్యుడిషియరీ తప్పు సమాచారంతో